హలో అండి అందరికి. ఈ రోజు నేను లంచ్ లోకి మామిడికాయ కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను. ఈ మధ్య ఎప్పుడు మా వారు అన్నారు, నీ వల్ల పులుసు కూరలు మాత్రం అవ్వవులే, నువ్వు మసాలా కర్రీస్ మాత్రమే నేర్చుకో అని. ఎందుకంటే నువ్వు అంత పులుపు తినవు కదా, సో నువ్వు చేయడం కూడా నీకు అంత చేత అవ్వదు, వదిలేసయ్యి, మామూలు మసాలా కర్రీలు మాత్రమే నేర్చుకో అన్నారు. మన వల్ల కాదు అంటే ఒప్పుకుంటామా ఏంటి? మన వల్ల కాదు అవ్వదు అనుకుంటే ఒక 99% అయినా ఇచ్చి పడేయాలి అంతే. చెప్పాలంటే అలానే ఉండాలి కూడా. ఈ రోజు అయితే కోడిగుడ్డు మామిడికాయ వేసి పులుసు అయితే పెట్టాను. ఈ పులుసు కూడా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. ఒకరు ఉల్లిపాయలు మాత్రం వేసి చేస్తారు, కొంతమంది టమోటాలు ఉల్లిపాయలు రెండు కలిపి వేసి చేస్తారు, ఇంకొకరు ఏంట్రా అంటే టమోటాలు ఉల్లిపాయలు బాగా పేస్ట్ చేసి వేస్తారు, కొంతమంది ఏంట్రా అంటే ఇలానే అలాగే కట్ చేసి వేస్తారు, అంతే అన్నమాట. ఒక్కొక్క పులుసుకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అనమాట. అది ఏ పులుసు అయినా సరే తినడానికి రుచిగా ఉండాలి. మర్చిపోయాను, మీరు ఎప్పుడైనా ఈ కోడిగుడ్డు మామిడికాయ పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు ఒకసారి చెప్పండి కామెంట్ బాక్స్ లో. ఈ మధ్య నేను కూడా పులుసు కూరలు తినడం అనేది కొంచెం అలవాటు చేసుకుంటూ ఉన్నాను అనమాట. మా పెళ్ళయ్యే 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా మా అత్తయ్య చేసే వంటలకి నాకు ఇంకా ఆ కూరలు కూడా అలవాటు అవ్వకపోతే ఇంకా ఎలా చెప్పండి. పెళ్లి చూపుల్లో మా అన్నయ్య మా అత్తయ్యకి మా ఆయనకి ఒకటే మాట చెప్పారు, మా అమ్మాయి చికెన్ మాత్రం ఇరగదీస్తుంది, మిగతా కూరలు మాత్రం రావు అని. అప్పటి నుంచి కూడా మా అత్తయ్య చికెన్ మాత్రమే నా చేత చేయించేదన్నమాట, మిగతా ఏ కూర కూడా మా అత్తయ్య చేసేసేది. నేను ఇంకా నిదానంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను, నేను చేయాలి కదా అని. స్టార్ట్ చేసి ఒక 3-4 మంత్స్ అవుతుంది అంతే, ఎక్కువ రోజులు కూడా కాలేదు. అంటున్నారు ఒకటే మాట, పర్లేదు ఒక 3-4 నెలల నుంచి అయినా గానీ వంటలు మాత్రం బానే వండుతున్నావు అని. తిట్టించుకున్న నోటితోటే పొగిడించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను, ఇదేనమాట. సరే ఉంటా మరి, బాబా.